ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక గ్రామంలో సిపిఎం సర్పంచ్ అభ్యర్థి ముత్తమాల సంపూర్ణ వార్డు మెంబర్లను జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. సంపూర్ణ భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. సిపిఎం పార్టీ అభ్యర్థి సంపూర్ణను గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం లింగన్నపాలెం గ్రామంలో సిపిఎం అభ్యర్థి బాణాల కృష్ణమాచారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేపట్టారు. గ్రామ నాయకులు ఈ గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి మీరందరూ ఉప్పలమడక సంపూర్ణ కత్తెర గుర్తు సిపిఎం టిఆర్ఎస్ జనసేన మూడు కలిపి నేను అందరి పక్షంగా మీరందరూ అభిమానులతో నేను నిలబడ్డ సిపిఎం పార్టీని మన అందరము అభివృద్ధి చేసుకోవాలని మన మూడింటిని కలిపి ప్రజలందరినీ కోరుతున్నాను. డిసెంబర్ 11వ తారీఖున గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉప్పలమడక గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ జనసేన పార్టీలు బలపరుస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడు ముత్తమాల సంపూర్ణ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఆమె గుర్తు కత్తెర గుర్తు. ఆమెకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉప్పలమడక గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఈ గ్రామ ప్రజలు కమ్యూనిస్టు పార్టీని అట్లాగే ఎర్రజెండాను ఆదరిస్తూ వచ్చారు. దాదాపు గత 5 దశాబ్దాలుగా ఈ గ్రామ పంచాయతీని ఎప్పుడు కూడా సిపిఎం గెలిపిస్తూ వచ్చారు. మొత్తం ఈ గ్రామ అభివృద్ధిలో సిపిఎం పార్టీ కానీ ఆ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు కానీ చేసిన అభివృద్ధి అనేది చాలా ముఖ్యంగా ఉంది. చాలా ఉండి సిపిఎం పార్టీ బలపడుతుంది నుంచి ఒకరిద్దరు పోయారు. వాళ్ళు మాజీ సర్పంచులు. ఈ ప్రజలు వాళ్ళని అంగీకరించడం లేదు, తిరస్కరించారు. ఇక్కడ ఎవరు మద్దతు ఇవ్వడం లేదు. సిపిఎం పార్టీ పోటీ చేస్తా ఉంది. సిపిఎం పార్టీకి బీఆర్ఎస్ జనసేన పార్టీ మద్దతు ఇస్తా ఉన్నాయి కాబట్టి ఇక్కడ గెలుపు ఖాయమైపోతుంది. ప్రజలంతా కూడా ఇలాంటి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇప్పలమడక గ్రామ పంచాయతీ సర్పంచ్ ముత్తమాల సంపూర్ణ గారి విజయాన్ని కాంక్షిస్తూ భారీ స్థాయిలో ఇవాళ ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తాను. ముఖ్యంగా ఇప్పలమడక గ్రామానికి చరిత్ర ఉంది. ఇది కమ్యూనిస్టు గడ్డ. ఈ గడ్డని తిరిగి ప్రజలందరూ కూడా అనేక మంది అధికార పార్టీ అనేక కుతంత్రాలు చేసి ఎర్రజెండా లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఇది చేస్తా ఉన్నారు. దీన్ని ప్రజలు సహించకుండానే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ జనసేన టీడీపీ రైతు వారిగా అన్ని వర్గాల ప్రజల మద్దతుతో సంపూర్ణ గారిని సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నారు. తప్పకుండా గెలుస్తాం. ఇక్కడ ఇప్పటికే గరిడేపల్లి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామం అనాదిగా 50 సంవత్సరాల పరిపాలన కొనసాగుతా ఉంది. తిరిగి పరిపాలన ప్రజలు కూడా ఈ సంవత్సరాల అధికారం ఇవ్వబోతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల్ని సిపిఎం నాయకత్వాన ఇది ప్రజాపాలన కొనసాగించడానికి నమూనాగా ఇప్పలమడక రాబోయే కాలం 5 సంవత్సరాల్లో ఈ పరిపాలన కొనసాగించే విధంగా. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం.